విద్యా హక్కు చట్టం ఉపయోగించి ప్రభుత్వ విద్యను పటిష్టం చేసి ప్రైవేటు సంస్థలతో ఫీజుల నియంత్రణకు అసెంబ్లీలో చట్టాన్ని రూపొందించాలని పేరెంట్స్ చైల్డ్ రైట్స్ సంఘాలు సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సోమాజిగూడలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరాం పాల్గొన్నారు. చేయాలి. విద్య అనేది ఒక హక్కు. ఆ హక్కు అమల్లోకి వస్తేనే మనం గౌరవంగా జీవించగలం. కాబట్టి అట్లాంటి పిల్లల ఎదుగుదల సాధ్యమవుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సమానత్వపు హక్కు కూడా మనం సాధించుకోగలుగుతాం. అట్లాంటి హక్కు సాధించుకోవాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఫీజు నియంత్రణ చేయాలి. దానికి మించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇంకొక డిమాండ్ కూడా నేను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. చాలా మంది మంచి విద్యను పట్టణాల్లో పొందడానికి మనం కేంద్రీయ విద్యాలయాల లాంటి స్కూళ్లను గవర్నమెంటే కూడుకొని హైదరాబాద్లో ఒక 4-5 తానే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ఎప్పటికే రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి హైదరాబాద్లో. అవి మాత్రమే సరిపోవటం లేదు. ముఖ్యంగా కొంత మధ్యతరగతి ప్రజానీకానికి విద్యను అందించేటువంటి లక్ష్యంతో ఈ నవోదయ లేకపోతే కేంద్రీయ విద్యాలయ నమూనాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలను పట్టణాల్లో పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికోసం కూడా తప్పకుండా కృషి చేస్తాను. కాబట్టి ఫీజులపై నియంత్రణ ఉండాలి. ఇది ఇదివరకున్న విద్యా చట్టంలో కూడా ఈ ప్రతిపాదన ఉంది. ఆ చట్టం ప్రకారం మరి చర్యలు తీసుకోవచ్చు. కొత్తగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలను నియంత్రణలో పెట్టలేక విచ్చలవిడిగా ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటున్నాయి. అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఈ రోజు పంజాబ్ కావచ్చు, కేరళ కావచ్చు, మధ్యప్రదేశ్, కర్ణాటక ఆ రాష్ట్రాలలో ఫీజు నియంత్రణ చట్టాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎల్కేజీ పిల్లానికి కూడా ఈ రోజు లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ రోజు బీటెక్ ఫీజులు ఏవైతే ఉన్నాయో ఎల్కేజీ పిల్లలకు కడుతున్నారు. ఇది అనేది చాలా దారుణమైన విషయం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత్రణ తేవాలి. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఫీజులు కట్టలేక ఈ రోజు చాలా అవస్థలు పడుతున్నారు. మేము 2015 నుంచి కూడా ఈ యొక్క పోరాటాన్ని మొదలుపెట్టినాము. 2017లో తిరుపతిరావు కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రైవేటు పాఠశాలలను మరియు తల్లిదండ్రుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కమిటీ రద్దయింది. మేము ఈ రోజు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తేవాలి. దాన్ని ఒక పకడ్బందీగా అమలు చేయాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ ఫీజుల నియంత్రణపై ఒక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ స్కూల్లో మౌలిక వసతుల కల్పన, పాపులేషన్ కి తగ్గట్టు స్కూల్ సరిపోక వాళ్ళు ప్రైవేట్ వైపు వెళ్తున్నారు. కానీ అక్కడ ఫెసిలిటీస్ లేకనే వెళ్తున్నారు. మా పిల్లలు బాగా చదువుకోవాలని ఒక ఆలోచనతో తల్లి ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్తుంది. కానీ ఆ ఆలోచనని బిజినెస్ గా చేసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. సో ఫీజులు ఎవరి ఇష్టం ఉన్న రీతిలో ఫీజులు పెంచేస్తున్నారు. సో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు. ఇది ఒక పబ్లిక్ డిమాండ్. ఈ రోజు ఒక సంఘాల సమావేశము, ప్రెస్ మీట్ కాదు ఇది. ఇది ఒక ప్రభుత్వం 90% తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారు ఫీజు మీద. సో ఈ రోజు ఉన్న ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఫీజుల నియంత్రణ మీద ఒక చట్టం తీసుకురావాలి. దాని ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయాలి. లేకుంటే రానున్న నెక్స్ట్ లో ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపట్టే పరిస్థితుల్లో ఈనాటి సమావేశం వెళ్తుందని తల్లుల సంఘం నుంచి డిమాండ్ చేస్తారు.